సెకండ్ డే ఎట్లుంటుందో ఏమో. ఈరోజు కలర్ మార్చుదాం. ఈరోజు షాప్కి వెళ్ళి కొత్త చున్నీ కొందాం. ఈరోజు ఏ కలర్ కొందాం? నేను బ్లాక్ కొన్నాం కదా, ఈరోజు పింక్ కొందాం. షాప్కి వెళ్ళి కొందాం. షాప్కి వచ్చేసాము. ఇప్పుడు ఏది కొందాం? పింక్ కదా. హలో హలో, నాకు పింక్ కలర్ ఇవ్వండి. ఇవ్వండి. ఓ, ఎంత మంచిగా ఉంది పింక్. బిల్ వేయించుకుందాం ఎట్లుంటుందో. అన్నయ్య బిల్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటా ఎట్లా కట్టుకోవాలో. నిన్న కట్టుకున్నాం కదా, అట్లనే కట్టుకుందాం. ఈజీగా ఉంటుంది. నా హెయిర్ కనపడదు. నా వాయిస్ కరెక్ట్ ఉందో ఏదో. హలో, కరెక్ట్ ఉంది. ఇప్పుడు వెళ్దాం. ఇంటికి వచ్చేసా. ఏంటి ఇంకా ఏది? అయ్యో, మొత్తం ఆగం చేసేసింది అనుకున్నట్టుంది. ఏదో ఒకట్లే పడద మంచి వెళ్దాం. అసలు చూద్దాం తనుకుందో లేదు, నాకేం తెలుసు. అసలు చూద్దాం. మేడం మేడం, ఏంటి వచ్చేసావా? అయితే గిన్నెలు కడిగేస్తా ఫస్ట్, అప్పుడు చెప్తా ఏం పని. ఇంకా డోర్ ఉంది కదా, డోర్ కాదు ఏంటది, చీత తీసుకొని ఆ మూలకెళ్ళు కనిపించేది. అదే ఏదో చెత్త ఉంది, నేను మూవ్ చేసుకో వెళ్ళు. సరే మేడం. ఫస్ట్ గిన్నెలు కడగమంది కదా, నేను గిన్నెలు కడగనికి రాదు కదా. నిన్న వాటర్ వేసి కడిగా కదా, అట్ట కడిగేసి ఈజీ ఉంటుంది. కడుగుదాం. ఏంటది? నేను కడగాను సార్. అంటే వాటర్ వేద్దాం అంతే, చాలు. అయిపోయింది, చాలు. నాకేం ఏదో ఊడమంది కదా, నాకు ఊడమంది. ఊడదాం. పక్కన పెట్టి ఆలోచించుదాం. ఏంటంటే ఏం రివెంజ్ తీసుకోవాలి అని ప్లాన్ వేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలి మనం. ఇంట్లో నేను ఏం తీసుకెళ్ళాలి కూడా, అది కూడా. అది గుర్తొచ్చింది కదా, అప్పుడు నేను షాప్లో పని చేసినప్పుడు ఏదో రెడ్ ట్యాంక్ తీసుకెళ్ళింది వాటర్ది, అది తీసుకెళ్తా. ఏంటి ఏదో ఆలోచిస్తుంది పని చేయకుండా. పని చేయి. సరే మేడం, ఊరుస్తా. ఊరుతాం ఇప్పుడు, లేకపోతే ఇంకా తింటే ఊరుతాం. రాదు కైడేట్లేదు. చున్నీ కోసుకో. మాప్ ఎట్లా పెడతారు అట్లనే అనుకుంటా. ఏంటి ఊడమంటే ఏం పిచ్చి పిచ్చి చేస్తుంది హిబ్రి. మంచి చెయ్యి. ఇట్లా కాదు, చూపిస్తాగు. ఇది చూపిస్తాను. ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా ఊడాలి. సరేనా? ఇది తీసుకో. సరే మేడం, ఇవ్వండి. ఇట్లా నా నేర్పించింది. సరే ఊడుస్తా. ఏం చెప్పింది? అట్లా పట్టుకొని ఇట్లా
అయిపోయింది. ఇప్పుడు అడుగుతాం ఇంకేం చేయాలో. అవును, మళ్ళీ మనీ ఎప్పుడు ఇస్తారంటే అది కూడా అడుగుదాం. మేడం మేడం ఇదేంటి, ఏం పని చేయాలి పైన? ఏంటది చేద్దాం అనుకున్నాను. గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెల్లో కొన్ని అవసరం లేని ఉన్నాయి, అది తీసేసుకొని వెళ్ళిపోయి ఇంకేమైనా ఆగముంటే క్లీన్ చేసి వెళ్ళిపో. మళ్ళీ నైట్ కూడా రా. నైట్ ఇస్తా ఉంది ఇంకా. అప్పుడు మనం అమ్ముకుంటే మనీ వస్తాయి. శాలరీ అడుగుతాం. మేడం శాలరీ ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ మంతా? సరే, ఇప్పుడైతే మనీ గిన్నెలు తీసుకుందాం. అవును, తనే చెప్పాలి కదా ఏది తీసుకోవద్దు ఏది తీసుకోలేదు. ఓకే, ఏవంటే చూపిస్తా. ఇది 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 ఒకటి, ఇంకా అది ఇంకా బాటిల్, ఇది 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 ఇంకా గ్లాస్ కొన్ని అంతే. అవి తీసేసుకొని వెళ్ళిపో. చెప్పడం మర్చిపోయా, నేను ఈవినింగ్ బయటకు వెళ్తున్నా. నువ్వు ఇంట్లో ఉండు, ఎవరు రాకుండా. ఎందుకంటే నీ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, మొత్తం క్లీన్ చేసేసుకో. మా గెస్ట్స్ వస్తారు, వాళ్ళకి టీ కాఫీ ఫుడ్ ఏమైనా పెట్టు. వెళ్తున్నాను. డ్రెస్ మాత్రం అది ఇలా వెళ్ళను, అసలు బాగా టికెళ్ళిద్దంటే కదా. అవును, గెస్ట్స్ వస్తారంట. టీ పెట్టాలంట, వాళ్ళకి టీ పెట్టడం రాదే. ఫోన్ ఉంది, ఇంకా ఫోన్లో చూసి పెట్టేదాం. మేడం వెళ్తున్నారా? నాకు అసలు ఏం డ్రెస్ వేసుకుందో కూడా చూద్దాం, నేను ఎప్పుడు చూడలే. ఇంకా చూడు, ఇది వేసుకున్నా, షార్ట్ ఇంకా టీ షర్ట్ వేసుకున్నాం. ఎందుకా, మేము వండర్లాకి వెళ్తున్నాము. వండర్లో అందుకే టికెట్స్ బుక్ చేసేసాము. నాకు తెలియదు వీళ్ళు వస్తున్నారని. అందుకు నువ్వు టీ కాఫీ స్నాక్స్ అని పెట్టి వాళ్ళ ఇంట్లో ఉంటారు, నీ కాలేజ్ వస్తా. సరే, నేను వెళ్తున్నాను వంటల్లోకి. బాయ్. పని మొత్తం నువ్వు చూసుకో. షార్ట్ టీ షర్ట్ వేసుకుంటుందా, స్టైల్ ఉంది. ఏదొకటి వెళ్ళిపోయింది కదా, హాయిగా కూర్చున్నాం. వాళ్ళు వస్తే టీ పెడుతున్నాం. అవును, రెడీగా ఉంది కదా. సో టీ తయారు చేద్దాం. అయితే గ్లాసెస్ తీసుకొస్తున్నాం. ఏది తీసుకున్నాం గెస్ట్కి? మేడం చెప్పింది, పాప గురించి చెప్పింది. అయితే ఇది నీళ్ళు పెట్టడానికి టీ పెడతా, తినకేమో జ్యూస్ పెడతా. పెట్టి వెళ్దాం. 3 అయిపోయినాయి. జ్యూస్ చేసా, టీ చేసా, ఇంకో టీ చేసా. ఇప్పుడు వాళ్ళు వచ్చాక ఇచ్చేద్దాం. ఎప్పుడు వస్తారో అమ్మ. ఏదో డోర్ సౌండ్ వినిపిస్తుంది. సరే, వచ్చేసరికి రండి రండి. నేను మేడం వాళ్ళ పని మనిషి. మేడం చెప్పింది టీ ఏమంది, ఇదో తీసుకోండి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఇంకో టీ కూడా తీసుకోండి. ఈ పాపన క్యూటీ అండి. ఈ పేరేంటి? బంటుగా? ఏం పేరు రాదు, ఏదో ఒకట్లేదు. జ్యూస్ తీసుకో, జ్యూస్.
పనుకోండి, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను మీకోసం. పెట్టారు లంచ్ ప్రిపేర్ చేయడం అంటే ఏం చేయాలి? ఫోన్ ఉంది కదా, ఆర్డర్ పెట్టారు, ఈజీ. ఆ పాప పేరేంటి? ఆ పాప అమ్మాయి కదా, అబ్బాయి అంటే బంటు పెట్టుకోవాలి, ఆ అమ్మాయి పేరు బంటు అంట. ఏం బంటు? ఇది ఒకటి. ఇప్పుడైతే మనము ఫోన్లో ఆర్డర్ పెట్టేదాం. నాకు వంట రాదు కదా. ఆ పాపకి ఏం పెట్టాలి ఒకసారి అడుగుదాం, ఏమి తింటుందని. అది చూద్దాం, రూమ్లోకి వెళ్ళి అడుగుదాము. ఏంటి ఇండియా ఏంటంటే ఎవరు ఆ పాప ఏమో చికెన్ అన్నం తినొద్దంట, వాళ్ళు ఏదో వాళ్ళ మమ్మీ ఏమో పప్పు దాల్ని తినొద్దంట, వాళ్ళ నాన్న ఏమో ఏదో చెప్పాడే టమాటా రైస్ తింటాడంట, ఇంకొక స్వీట్ కూడా. సరే ఆర్డర్ పెడదాం. 5,000 ఏం అవుట్లే, మళ్ళీ నాకు సాలరీ ఇస్తారు, మళ్ళీ అది మన అమ్ముకుంటే డబ్బులు ఇచ్చిందో లేదో. ఎంత 10 minutes? సరే, అప్పటిదాకా ఏదో ప్లేట్ సౌండ్ చేద్దాం. ఇంకా అవ్వలేదని అనుకుంటే కాదు, ఆర్డర్ వచ్చేసిందో వెళ్దాం. ఆర్డర్ పెట్టేస్తాను, ఓపెన్ చేసి ప్లేట్స్లో పెట్టేస్తే ప్లేట్స్ అక్కడ మీద తెస్తాను. ప్లేట్స్లో పెట్టేస్తే సెట్ తీసా. ఇప్పుడు నేను ఇచ్చేస్తా వాళ్ళకి. చికెన్ పప్పు అన్నాము, టమాటా వేసుకున్నాను, ఇచ్చేస్తే తినేసింది. పెట్టేసాం. ఇప్పుడు నైట్ కూడా ఉండాలి కదా, నైట్ పని నైట్ చేస్తాం. కాసేపు బోర్ ఉంది, ఆ పాపతో కొంచెం సేపు ఆడుకుందాం. అంటే ఏమో అడుగుదాం, ఉండి పిలుదాం. నీతో ఆడుకుంటూ వస్తావా? నీ పేరేంటి? నీ పేరు బంటియా? తెలుసు, బంటి. ఏ స్కూలు? అంజలియా? ఏంది ఏం చెప్తున్నారు? స్పెల్లింగ్ చెప్తా. ఏం చెప్తుంది? బే అంటుంది. సరే దొడ్లే. ఏజ్ 6 years. ఆడుకున్నావా? మన ఇష్టం దాన్ని ఎత్తుకుంటా. ఏ స్కూల్ పేరు చెప్తుంది? శ్రీరామ ఇది అంటుంది. గీతాంజలియా? అర్థమైంది. ఏ క్లాసు? PT2? సరే వెళ్ళు. ఏంటి ఇంత విచిత్రంగా చెప్తుంది? బ్రే అంటుంది స్కూల్ పేరు. ఇంకా మేజ్ అంతా ఏదో చెప్తుంది. అట్లేదా? ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూద్దాం. ఏం లేవు. నేను ఐస్ క్రీమ్ తినేసా, ఏమవట్లే. ఇంటికి వెళ్ళిపోదామా? ఇక్కడేమో ఏం సోఫా లేదు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అయినా మనకి ఎందుకు తీసేది? అమ్మ వేడిగా ఉంది, మొత్తం చెమటలు అయిపోయాయి నాకు. ఫ్యాన్ వేసింది.
ఏం చేస్తుందో మహా తల్లి వండర్లాకి వెళ్ళిందంట వండర్లా. వీడియో కాల్ చేద్దాం, ఏం చేస్తుందో ఏమో. వీడియో కాల్ మేడం ఇక్కడ ఉన్నారు. సిగ్నల్ కట్ ఉంది, అందుకే మొత్తం బ్లర్గా ఉంది. అంత పెద్ద వాటర్ పార్కా, మై గాష్. మేము ఇదేంటి ఎట్లుంది స్క్రీన్ చేద్దాం కాదు. అయ్యో నేను చున్నేసుకోలేదు, తెలిసిపోతుందా? వాటర్ పార్క్లో కదా ఏం తెలియదు, అయినా బ్లర్గా ఉంది. ఒకసారి మళ్ళీ తీసుకొని కాల్ చేద్దాం, తెలుసుంటుందో ఏమో. నా భయం వేస్తుంది. ఇప్పుడు కాల్ చేద్దాం. ఏంటిది ఇంత బ్లర్ ఉంది? మేడం మీరు ఏ పార్క్ ఎక్కడ చూపిస్తారా? నాకు వీడియో పంపించండి. సరే ఏంటి వీడియో పంపించాలా? అయ్యో నేను ఇంకా రాలేదు, ఓన్లీ కార్లో ఉన్నా. ఫొటోస్ పంపిస్తాను అక్కడికి వెళ్ళాక. బాయ్ బాయ్ బాయ్. రమ్మంటే కొంచెం సేపు మాట్లాడుతున్నాము. అదే కదా, ఎవ్వరు లేరు. ఇటు ఇంటికి వెళ్ళిపోయి నైట్కి వచ్చేస్తా. మేడం కాల్ చేస్తా. ఇప్పుడేం కాల్ కట్టలేదు వాడికి. నేను చెప్తా నేను నైట్ వస్తానని చెప్పేసి నైట్ వచ్చేదాన్ని. మేడం నేను నైట్ వచ్చేస్తాను, మీరు నేను నైట్ వచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మనం. అమ్మా చుట్టుకుంది తీసేస్తా. ఓకే ఇంట్లోకి వెళ్తుంటే అందరు నవ్వుతున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేస్తా, వచ్చేటప్పుడేమో ఇది వేసుకుంటా. ఉట్టిగా ఎట్లా వేసుకో, ఉట్టి ఇట్లా పట్టుకుంటా. ఇప్పుడు సెట్. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ నాకు తెలీదు. నెక్స్ట్ పార్ట్ 5th పార్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడే ఆపేస్తున్నాం. తెలీదు చేస్తామో లేదో. సో నెక్స్ట్ది నేను వేరే చేస్తాను. బాయ్ గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.